ఈరోజు వీడియో వచ్చేసి డెల్ లాటిట్యూడ్ మోడల్ 5420ది కీబోర్డ్ అయితే ఇష్యూ ఉంది. ఈ మోడల్ ల్యాప్టాప్లో మనం కీబోర్డ్ అనేది ఎలా రీప్లేస్ చేస్తామో ఏంటి అనేది వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, కీబోర్డ్ పైన కీస్ అన్ని ఎలా పెయింట్ పీల్ ఆఫ్ అయిపోయిందన్నమాట. ఇది ఇష్యూ. ఈ కీబోర్డ్ది కీస్ వర్క్ చేయట్లేదు. ఇంత దారుణంగా కీబోర్డు ఎలా యూజ్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ కీస్ మొత్తం పెయింట్ అనేది పీల్ ఆఫ్ అయిపోయింది. ఇది మోడల్ది ఇష్యూ. ఇలాంటి ల్యాప్టాప్ మోడల్కి మనం కీబోర్డ్ రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. చూడండి, జస్ట్ మన ఏ ల్యాప్టాప్ అయినా మ్యాక్సిమం బేసిక్ థింగ్స్ ఉంటాయి హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూస్లో. జస్ట్ మనం ఈ ల్యాప్టాప్లో బేసిక్స్ అయితే చెప్తాను. అంటే కీబోర్డ్ రీప్లేస్ చేయడం మీకు ఈ వీడియో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. జస్ట్ చూడండి, ఏ ల్యాప్టాప్ అయినా కానీ నేను నార్మల్గా చెప్తాను కదా, జస్ట్ బ్యాక్ కవర్కి స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ స్క్రూస్ అన్నీ యాస్టీస్గా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ కవర్ అనేది వచ్చేస్తుంది. ప్రతి వీడియోలో చూపిస్తాను కదా, బ్యాక్ కవర్ రిమూవ్ చేయడం అనేది ఇది కామన్ అనమాట. ఏ ల్యాప్టాప్ అయినా కానీ ఏదైనా డివైస్ యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ ఇట్లాంటి బ్యాక్ కవర్ని అయితే ఓపెన్ చేయాలి. చుట్టూ అరౌండ్ 6 to 7 స్క్రూస్ అయితే ఉంటాయి. 7 స్క్రూస్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్యాక్ కవర్ అనేది వచ్చేస్తుంది. కార్నర్స్లో లాక్ ఉంటుంది. మనం ఏదైనా ప్లాస్టిక్ కానీ ఏదైనా మెటల్ కానీ టైప్లో తీసుకొని జస్ట్ ఆ లాక్స్ని రిలీజ్ చేసుకుంటూ ఈ బ్యాక్ కవర్ని అనేది పీల్ ఆఫ్ అంటే బయటికి లాగాలన్నమాట. అప్పుడు మనకి బ్యాక్ కవర్ వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే రిమూవ్ చేసుకోండి. జస్ట్ మన కాంపోనెంట్స్ అయితే ఇలా కనిపిస్తాయి. ప్రతి ల్యాప్టాప్లో మీకు డిఫాల్ట్ కాంపోనెంట్స్ ఇవే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మోడల్ మారే కొద్దీ కాంపోనెంట్స్ మారుతూ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా ల్యాప్టాప్లో నార్మల్గా రెగ్యులర్ వీడియోస్ చెప్పేదే బ్యాక్ కవర్ రిమూవ్ చేయాలంటే, అది పార్ట్స్ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ బ్యాటరీ కనెక్టర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇంకా బ్యాటరీ చుట్టూ అరౌండ్ 4 స్క్రూస్ అయితే ఉంటాయి. 4 స్క్రూస్ని యాస్టీస్గా రిమూవ్ చేసేస్తే మనకి బ్యాటరీ డిస్కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మదర్ బోర్డ్కి ఉంటే కేబుల్ కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి టచ్ ప్యాడ్ది. ఈ టచ్ ప్యాడ్ మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. లాస్ట్ వీడియో ల్యాప్టాప్లో మనకి మదర్ బోర్డ్కి దీనికి ప్లాస్టిక్ కేస్ టైప్లో కవర్ ఉంటుందంటారు కదా. ఇప్పుడు మనం రిమూవ్ చేసే స్క్రూస్ అన్ని ఆ కవర్ అనమాట. జస్ట్ ఆ కవర్స్ రిమూవ్ చేసుకుంటే మనకు ప్లాస్టిక్ కేస్ అనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ స్పీకర్ కనెక్షన్స్, ఏదైతే మదర్ బోర్డ్కి సంబంధించిన కేబుల్ కనెక్షన్స్ ఉంటాయో అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ వైఫై అడాప్టర్ ప్రతి దాంట్లో ఉండేది కామన్ ల్యాప్టాప్లో. ఇప్పుడు ఏంటంటే మనం కీబోర్డ్ రిమూవ్ చేయాలంటే కంప్లీట్గా బేస్ అంటే బేస్లో అన్ని పార్ట్స్ రిమూవ్ చేసుకోవాలి. మదర్ బోర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ రిమూవ్ చేసిన తర్వాత మనకి వీటి కింద అయితే మనకి కీబోర్డ్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఇది రిమూవ్ చేశాను కదా ప్లాస్టిక్ కేసు. మీకు చెప్పాను కదా మదర్ బోర్డ్కి కొన్ని ఎక్విప్మెంట్స్కి బేస్ అయి ఉండేది ఇది ప్లాస్టిక్ కేసు. ప్రతి ల్యాప్టాప్లో ఉండేది డిఫాల్ట్. నెక్స్ట్ టచ్ ప్యాడ్ కేబుల్ కనెక్టర్స్. ఈ టచ్ ప్యాడ్ కేబుల్ కనెక్టర్ కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి. అలాగే మదర్ బోర్డ్లో వచ్చి చిన్న కనెక్టర్స్, ఎల్ఈడి బోర్డ్ కనెక్టరు, ఈ కనెక్టర్స్ అన్ని రిమూవ్ చేసుకుంటేనే మనకి మదర్ బోర్డ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. మీరు వీడియోలో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది మనకి ల్యాప్టాప్ మదర్ బోర్డ్ ఎలా అయితే రీప్లేస్ చేయాలో. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ మదర్ బోర్డ్ చుట్టూ ఉండే అరౌండ్ 8 స్క్రూస్ అయితే ఉంటాయి అనమాట. ఆ 8 స్క్రూస్ని రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటే మనకి మదర్ బోర్డ్ వచ్చేస్తుంది కంప్లీట్గా. ఇలా మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి కీబోర్డ్ ఫ్రేమ్ అనమాట. మీరు చూస్తారు కదా, మొత్తం కంప్లీట్గా దీని కిందే కీబోర్డ్ ఉంటుంది. ఇది జస్ట్ బేస్ ప్లేట్ అనమాట. కీబోర్డ్కి సంబంధించిన కనెక్టర్ ఇది డైరెక్ట్గా టచ్ ప్యాడ్కే కనెక్ట్ అయి ఉంటుంది కీబోర్డ్ కనెక్టర్. దీని ద్వారానే మనకి కీబోర్డ్ కీస్ కానీ ఏదైనా వర్క్ అవుతుంది. ఈ చుట్టూ ఫ్రేమ్లో ఉండే స్క్రూస్ మొత్తం డిస్కనెక్ట్ అంటే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుంటేనే మనకి కీబోర్డ్కి అయితే యాక్సెస్ దొరుకుతుంది.
ఇలా మన కీబోర్డ్ అయితే పక్కకు వచ్చేస్తుంది. చూడండి, ఇది కీబోర్డు. ఈ కీబోర్డ్లో వచ్చేసి ప్రాబ్లం, కీస్ మొత్తం పెయింట్ పీల్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఆ కీస్ కూడా ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. ఇది మన కీబోర్డ్ ఉండే ఆర్కిటెక్చర్ది. జస్ట్ మీకు పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి కీబోర్డ్ పైన స్క్రూస్ రిమూవ్ చేస్తుంది. అది జస్ట్ పైన ఉండే స్టిక్కీ అనే కీస్ టైప్లో ఉండే మనకి రబ్బర్ టైప్లో ఉంటాయి కదా, అట్లాంటి మెటీరియల్ అనమాట. కింద ఫ్రేమ్ సర్క్యూట్ అనేది డిఫరెంట్. పైన ఇంతకుముందు కీబోర్డ్ అంటే ఇంటర్నల్గా ఉండేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇదిగోండి, ఇది కీబోర్డ్. ఇది మన కీబోర్డ్ ఫ్రేము. మన న్యూ కీబోర్డు దీంట్లో ఫిక్స్ చేసుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఫ్రేమ్ అనేది సపరేట్గా రాదనమాట. ఫ్రేమ్ సపరేట్, కీబోర్డ్ అయితే సపరేట్. నిదానంగా చూసి ఫిక్స్ చేసుకోండి. పొరపాటు అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఏంటంటే మనం ఆ కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా అనేది. మిడిల్లో మనం స్క్రూస్ ఫిక్స్ చేస్తున్నాం కదా, ఆ స్క్రూస్ ఫిక్స్ చేసే తోట కరెక్ట్గా ఆ స్క్రూ హోల్డర్స్కి దీనికి కరెక్ట్గా అటాచ్ అయ్యంటే మీకు కీబోర్డ్ కరెక్ట్గా అలైన్ అనేది. ఇది కొత్త కీబోర్డు. కీబోర్డ్ అనేది మనకి ల్యాప్టాప్లో ఇలా రీప్లేస్ చేసుకుంటాము. యాస్టీస్గా కీబోర్డ్ ఫ్రేమ్లో ఫిక్స్ చేసేసుకున్న తర్వాత మామూలుగా ల్యాప్టాప్లో ఏదైతే టాప్ కవర్ బేస్ ప్లేట్ ఉందో దాంట్లో ఫిక్స్ చేసేసుకోవడమే. ఇలా కీబోర్డ్ని అయితే దీంట్లో కూర్చోబెట్టేసుకుందాం. అంటే ఆ కింద ప్లేట్ ఫ్రేమ్ ప్లేట్లో కీస్ అన్నీ అటాచ్ అయ్యి లోపల ఫిక్స్ అయిపోద్ది. యాస్టీస్గా మనం ఎలా అయితే రిమూవ్ చేసామో స్క్రూస్, ఆ స్క్రూస్ అన్నీ ఫిక్స్ చేసుకోవడమే. ఎలా రిమూవ్ చేయాలి, ఏదైనా కాంపౌండ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ పాయింట్ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ మనం క్లియర్గా ఫ్రేమ్లోకి కీస్ అన్నీ అటాచ్ అవుతున్నాయా లేదా అనేది మనం ప్రెస్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ లేదనుకోండి, ఆ ఫ్రేమ్ అడ్జస్ట్ కాకపోతే కంపల్సరీ కీబోర్డ్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్రేమ్లో నుంచి ఊడిపోతుంది. అలా గట్టిగా ప్రెస్ చేసి ప్రతి ఒక్క కీస్ ఇప్పుడు మీకు పైన బబుల్స్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి కదా, అది మనం కరెక్ట్గా ప్రెస్ అయ్యి స్టిక్ అయితేనే మనకు ఆ బబుల్స్ వచ్చినట్టు కనిపిస్తుంది, లేదంటే ఫ్లాట్గా ఉంటుంది. ఇంకా యాస్టీస్గా మన టచ్ ప్యాడ్ కనెక్టర్స్, మనం ల్యాప్టాప్ ఏదైతే రిమూవ్ చేస్తున్నామో ఆ కనెక్టర్స్ మొత్తం గుర్తుపెట్టుకోండి. సేమ్ యాస్టీస్గా ఎక్కడైతే కనెక్టర్స్ రిమూవ్ చేసామో వాటిలో ప్రతి ఒక్క కనెక్టర్ని ఫిక్స్ చేసుకోవాలి. యాస్టీస్గా ఏదైతే స్క్రూస్ తీసుకున్నామో ఆ స్క్రూ సైజు ఆ పర్టికులర్ గ్రూవ్లోనే కూర్చోబెట్టాలి. లేదంటే మనకి ఆ స్క్రూ లెంత్ ఎక్కువైపోయి
బ్యాక్ సైడ్ ఉండే కాంపోనెంట్, కీబోర్డ్ కాంపోనెంట్ కానీ మదర్ బోర్డ్ కాంపోనెంట్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకనే పర్టికులర్గా ప్రతి ఒక్క స్క్రూ పర్టికులర్ సైజులో ఉంటుంది. 3x3 అని, 2x2 అని, 4x2 అని అట్లా స్క్రూ సైజెస్ ఉంటాయన్నమాట. మీరు కాంపోనెంట్ రిమూవ్ చేసుకునేటప్పుడే స్క్రూస్ అన్నీ ఏ కాంపోనెంట్కి ఆ కాంపోనెంట్ సపరేట్గా స్క్రూస్ పెట్టుకోవడం మంచిది. అప్పుడు మీకు ఇంకా సర్వీస్ చేసేటప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి, వైఫై కేబుల్ రూటింగ్ చేసుకున్న తర్వాత వైఫై అడాప్టర్కి కంపల్సరీ ఫిక్స్ చేయాలి. చాలా మటుకి ఇది వదిలేస్తారనమాట, మర్చిపోతారు. కంపల్సరీ ఈ వైఫై అడాప్టర్కి కేబుల్స్ అనేది ఫిక్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే వైఫై రాదు, మళ్ళీ అంతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇదండి ఈ వీడియోలో కీబోర్డ్ అయితే మనం ఇలా రీప్లేస్ చేసుకుంటాము. ఇంకా ఏమైనా మీకు ల్యాప్టాప్లో కానీ మోడల్స్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి, వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం అందరూ వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఎటువంటి హార్డ్వేర్ మోడల్ అయినా కానీ ఏ ల్యాప్టాప్ అయినా కానీ మనకి వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తుంటే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.